అందరికీ నమస్కారం. మనం చెప్పుకోబోయే కథ పందెం. రచించిన వారు శ్రీనివాస్ గారు. కథలోనికి వస్తే, ఆ రోజు ఆదివారం ఉదయం 9 గంటల సమయం. తీరికగా స్నానపానాదులు కానిచ్చి బజారు తీసుకురావటానికి గుమ్మం బయట కాలు పెట్టాడు రాఘవయ్య. సరిగ్గా అప్పుడే ఇంటి ముందు ఆటో ఆగింది. దాంట్లో నుంచి 2 వ్యక్తులు కిందకు దిగారు. ఇంచుమించు వాళ్ళిద్దరికీ 40 సంవత్సరాల వయసు ఉంటుంది. వారిలో ఒకతను ఖరీదైన ప్యాంటు షర్టు వేసుకున్నాడు. మరొకతను మామూలు పంచె లాల్చీ వేసుకుని నొసటన విభూది పెట్టుకున్నాడు. రాఘవయ్య గారి ఇల్లు ఇదే కదండి? ప్యాంటు వేసుకున్న వ్యక్తి గుమ్మంలో నిలబడిపోయిన రాఘవయ్యను చూస్తూ అడిగాడు. అవునండి, నేనే రాఘవయ్యను. మీరు అంటూ సందిగ్ధంలో ఉండిపోయాడు రాఘవయ్య. అంత అకస్మాత్తుగా తన ఇంటికి వచ్చిన వాళ్ళు ఎవరో అతడికి అర్థం కాలేదు. నమస్కారం అండి, నా పేరు. మా ఊరు కూడా సింహాచలం. ఇతడు నా మిత్రుడు పావన శాస్త్రి. తమతో ఒక ముఖ్య విషయం మాట్లాడాలని వచ్చాను అన్నాడు ప్యాంటు వేసుకున్న వ్యక్తి. అలాగా, రండి రండి అని వాళ్లను లోపలకు ఆహ్వానించాడు రాఘవయ్య. అయితే అతను తనతో మాట్లాడే ముఖ్య విషయం ఏంటో రాఘవయ్యకు అంతుబట్టలేదు. రాఘవయ్యకు ఏ కాలేజీలోనూ సీట్లు ఇప్పించగల సమర్థత కానీ, ఉద్యోగాలు ఇప్పించడం లాంటి పెద్ద పెద్ద పనులు చేయగల పరపతి కానీ లేదు. అతడు కలెక్టర్ ఆఫీసులో ఓ గుమాస్తా, భార్య భ్రమరాంబ, సుపుత్రుడు సుందరంతో ఆనందంగా సంసారం సాగిస్తున్నాడు. అతను అన్ని విషయాల్లోనూ బాగానే ఉంటాడు. కానీ రోడ్డు మీద రూపాయి కనిపిస్తే అమాంతం అరికాలు దాని మీద వేసి ఆనక అటు ఇటు చూసి చటుక్కున ఆ రూపాయి తీసి కళ్ళకద్దుకుని జేబులో వేసుకుంటాడు. వాళ్ళు లోపలికి వచ్చి కూర్చోగానే వంటగదిలోకి వెళ్ళి టీ పెట్టమని భార్యతో చెప్పి తను కూడా వారి దగ్గర ఓ కుర్చీలో కూర్చున్నాడు రాఘవయ్య. మీకు పెళ్లి కావాల్సిన అబ్బాయి ఉన్నాడని తెలిసి ఆ విషయం మాట్లాడాలని వచ్చాను అని చిన్నగా నవ్వాడు సింహాచలం. ఆదివారం కదా, మీరు తప్పనిసరిగా ఇంట్లోనే ఉంటారు అని అనుకున్నాం. మా ఊహ అక్షరాలా నిజమైంది. అదీ కాక ఈవేళ చాలా మంచి రోజు కూడా. ఇక మాటలు మొదలు పెట్టండి అన్నాడు అప్పటి వరకు మౌనంగా ఉన్న పావన శాస్త్రి సింహాచలాన్ని చూస్తూ. మా అమ్మాయి ఆసక్తి లేక ఇంటర్లో చదువు ఆపేసింది. ఏదో కాస్త శాస్త్రీయ సంగీతం నేర్చుకుందిలేండి. మీ అబ్బాయికి ఆ అమ్మాయి నచ్చటం జరిగితే కట్న కానుకలు విషయంలో నా శక్తి మేరకు ఏమాత్రం లోటు ఉండదు. ఒకసారి అబ్బాయి ఇంట్లో ఉన్నాడేమో, పిలుస్తారా అన్నాడు సింహాచలం. రాఘవయ్య సమాధానం చెప్పటంలో లోపల నుంచి సుందరం ఎక్కడికో వెళ్లే ప్రయత్నంలో నీటుగా తయారై అక్కడకు రానే వచ్చాడు. వీడే మావాడు సుందరం అన్నాడు రాఘవయ్య. కళ్ళప్పగించి సుందరాన్ని చూస్తూ ఉండిపోయాడు సింహాచలం. 24 ఏళ్ల సుందరం పేరుకు తగ్గట్టు అందంగా ఉన్నాడు. సహజమైన చిరునవ్వుతో వెలిగిపోతున్నాడు. సింహాచలాన్ని, పావన శాస్త్రిని యథాలాపంగా చూసి ఎవరో తెలియకపోయినా ఓ నమస్కారం చేసి మార్నింగ్ షోకి వెళ్తున్నాను నాన్నగారు అని తండ్రితో చెప్పి బయటకు వెళ్ళిపోయాడు సుందరం. అబ్బాయి బాగున్నాడు అన్నాడు పావన శాస్త్రి. ఉత్తా బాగుండటమేనా? వినే విధేయతలు ఉట్టిపడుతున్నాయి ఈ కాలపు మగపిల్లలు తండ్రితో చెప్పి సినిమాకు వెళ్ళటం ఆశ్చర్యకరమైన విషయం అన్నాడు ముచ్చట పడిపోతూ సింహాచలం. తండ్రి గారి శిక్షణ అలాంటిది అన్నమాట వంతపాడాడు పావన శాస్త్రి. మీ మాట నిజమే. నా కొడుకు నా చెప్పు చేతల్లో పెరిగాడు. నేనంటే భయం భక్తి ఉన్నాయి వాడికి. కానీ బాగుందండి, బాగుంది. అబ్బాయి ఎక్కడో ఉద్యోగం చేస్తున్నట్టు విన్నాను. జీతం ఏమాత్రం వస్తుందేంటండి? రాఘవయ్య మాటలకు అడ్డు వస్తూ అన్నాడు సింహాచలం. అదో ప్రైవేట్ కంపెనీలేండి. ఏదో 12,000 ఇస్తున్నారు. గవర్నమెంట్ ఉద్యోగం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాం. తొందరలోనే అయిపోవచ్చు. కానీ ఇంకా కానీ ఏంటండి? అబ్బాయి అన్ని విధాలా నాకు నచ్చాడు. అమ్మాయిని మీరు చూసుకోవటమే ఆలస్యం. అమ్మాయి మీకు నచ్చాలే కానీ 10 లక్షల కట్నం, మిగతా లాంఛనాలన్నీ దివ్యంగా జరుపుతాం అన్నాడు సింహాచలం. అమ్మాయి నచ్చకేం చేస్తుంది? పుత్తడి బొమ్మ. నేను పంచాంగం మర్చిపోయి వచ్చాను. మీ ఇంట్లో ఉంటే పట్టుకురండి. మీరు ఎప్పుడు బయలుదేరి వస్తే బాగుంటుందో చూసి చెప్తాను అన్నాడు పావన శాస్త్రి. అది కాదండి, నా మాట కూడా కాస్తేంటండి, పూర్తిగా వింటాం. ముందు మీరు వచ్చి అమ్మాయిని చూడండి. అమ్మాయి నచ్చింది అంటే మీ వాడికి గవర్నమెంట్ ఉద్యోగం కోసం ప్రయత్నం చేయవలసిన పని లేదు.
ఏబిహెచ్పివిలోనూ పెళ్ళి అయిన 10 వారాల్లో మేమే ఇప్పించుకుంటాం. ఆశ్చర్యంగా సింహాచలం ముఖంలోకి చూశాడు రాఘవయ్య. మీ అబ్బాయి భవిష్యత్తు చూసుకోవాల్సిన పని లేదు. వీరికి ఒక్కతే ఆడపిల్ల. ఎంత లేదన్నా 20 లక్షలు విలువ చేసే ఇల్లు, బంగారం లాంటి 2 ఎకరాల పొలం ఉన్నాయి. అవి అమ్మాయికే మరి అన్నాడు పావన శాస్త్రి. బాగానే ఉందనుకోండి. అయితే అదిగో మళ్ళీ అయితే గీతే అంటారు ఏంటండి? అసలు ఏంటి మీ ఉద్దేశం? ఆ అబ్బాయిని ఇల్లరికం తీసుకెళ్ళిపోతాను అనుకుంటున్నారా? అలాంటి భయాలు పెట్టుకోకండి. వాళ్ళు ఎక్కడ ఉన్నా సుఖంగా ఉండటమే కదా మనకు కావాల్సింది. ఇకపోతే మన కులగోత్రం మొదలైనవన్నీ ఒకటేనన్న విషయం ముందే తెలుసుకుని వచ్చాను. ఇవేమీ కాదు. కట్నం ఎక్కువ కావాలంటారా? మరో 1,00,000 తీసుకోండి అన్నాడు చివరి మాటగా సింహాచలం. మరొక 1,00,000 ఇస్తామంటారా? అవును. అమ్మాయి మీకు నచ్చటం జరిగితే ముహూర్తాలు పెట్టుకోవటం, మీ డబ్బు మీకు ఇచ్చేయటం అన్నీ చకచకా జరిగిపోతాయి. ఇప్పుడు చెప్పండి ఏమంటారో? అంతవరకు ఏదో చెబుదామనుకున్న రాఘవయ్య ఇక ఆ ప్రయత్నం విరమించుకుని ఆలోచనలో పడ్డాడు. ఇంకా ఆలస్యం దేనికి? మీ ఇంట్లో పంచాంగం లేకపోతే క్యాలెండర్ అయినా పట్టుకురండి. లేదు మీరే మంచిది చూపించుకొని వస్తానంటే గొడవలేదు అన్నాడు పావనశాస్త్రి. ఎందుకు? అదేదో మీరే చెప్పండి. నా దగ్గర పంచాంగం ఉంది, తెస్తాను అని లోపలికి వెళ్ళి పంచాంగం తెచ్చి పావనశాస్త్రికి ఇచ్చాడు రాఘవయ్య. రేపు శుక్రవారం, శుభప్రదమైన రోజు. అంటే ఈ వేళకు 5 రోజులు ఉందన్నమాట. ఆ రోజు మీరు రాగలిగితే అందరికీ శుభం జరుగుతుంది అన్నాడు పంచాంగం చూసి పావనశాస్త్రి. సరే అన్నాడు ఒక నిశ్చయానికి వచ్చిన రాఘవయ్య. ఇంతలో అందరికీ టీ రావటంతో అది తాగటం పూర్తయ్యాక రాఘవయ్యకు తన చిరునామా ఇచ్చి పావనశాస్త్రితో పాటు వెళ్ళిపోయాడు సింహాచలం. వాళ్ళు అటు వెళ్ళగానే ఎవరండి వాళ్ళు? ఏంటి లక్షలు అంటున్నారు అంది భర్త దగ్గరకు వచ్చి భ్రమరాంబ. మన అబ్బాయిని అదృష్టం వరిస్తుందే. లక్షల మీద కట్నం, ఒక్కతే ఆడపిల్ల. అబ్బా, వీడు అంత అదృష్ట జాతకుడు అవుతాడని అనుకోలేదు. మీరు మతుండే మాట్లాడుతున్నారా? నాకు మతి లేకపోవటం ఏంటి పిచ్చిదానా? నేను చెప్పేదంతా నిజం. ఇప్పుడు వాళ్ళు అందుకే వచ్చారు. సింహాచలం మన అబ్బాయిని చూసి మురిసిపోతున్నాడు. రేపు శుక్రవారం సుందరం నేను వెళ్ళి అమ్మాయిని చూసి వస్తాం. అమ్మాయి బాగుంది అంటే మనం వెళ్ళి స్థిరపరుచుకుని వచ్చేయటమే. మీ మాటలు నాకు ఏమీ అర్థం కావటం లేదు. 3 నెలల క్రితం అబ్బాయికి సంబంధం కుదిర్చి మళ్ళీ అమ్మాయిని చూడడానికి వెళ్ళటం ఏంటండి? ఇక ఆ సంబంధం కూడా వదిలిపెట్టు. వీళ్ళు లక్షల కట్నంతో పాటు అబ్బాయికి గవర్నమెంట్ ఉద్యోగం కూడా ఇప్పించుకుంటారట. చాలండి, ఎవరైనా వింటే నవ్విపోతారు. తాంబూలాలు పుచ్చుకోవటం జరిగిపోయాక ఇప్పుడు కాదంటామా? సిగ్గు. ఇదిగో నీకేం తెలియదు కానీ నోరు మూసుకుని లోపలికి వెళ్ళు అన్నాడు కళ్ళెర చేసి రాఘవయ్య. మారు మాట్లాడకుండా లోపలికి వెళ్ళిపోయింది భ్రమరాంబ. రాఘవయ్య కళ్ళలో ఎలాంటి శక్తి ఉందో కానీ అతను కళ్ళు ఎర్ర చేశాడంటే తల్లి కొడుకులు ఇద్దరు మరి మాట్లాడలేరు. అతడి ముందు నిలబడలేరు. మంచైనా చెడ్డైనా రాఘవయ్య మాటకు ఎదురు చెప్పలేరు. ఆమె లోపలికి వెళ్ళగానే రాఘవయ్య ఆలోచనలో పడ్డాడు. 6 వారాల క్రితం సుందరానికి అనకాపల్లి బెల్లంకొండ అప్పారావు కుమార్తెతో పెళ్ళి నిశ్చయమైంది. అతను అంతగా డబ్బున్నవాడు కాదు. అయినా సుందరం బుద్ధిమంతుడు అని విని 10 సార్లు రాఘవయ్య చుట్టూ తిరిగి 5 లక్షల కట్నానికి తగ్గనన్న రాఘవయ్య బ్రతిమలాడి 4 లక్షల కట్నానికి ఒప్పించాడు. పెద్ద హడావిడి చేయకుండా సంబంధం ఖాయపరుచుకున్నాడు. కట్నం డబ్బు ఇవ్వటానికి 6 నెలలు గడువు కోరాడు. అన్నింటికీ అంగీకరించిన రాఘవయ్యకు అనుకోకుండా సింహాచలం వచ్చి కట్నం ఎక్కువ ఇస్తాను అనటంతో సుందరం పెళ్లి విషయంలో తను చాలా తొందరపడ్డాను అనిపించసాగింది. 11 లక్షల కట్నం, గవర్నమెంట్ ఉద్యోగం మాటిమాటికి అతడి కళ్ళ ముందు ప్రత్యక్షం అవుతున్నాయే తప్ప మాట మంచి మర్యాద ఇప్పుడు రాఘవయ్యకు కనిపించటం లేదు. అసలు మాట మంచి ఈ రోజుల్లో ఎవడు చూస్తున్నాడు? మనిషికి డబ్బు కావాలి. కుదిరిన సంబంధాలు తప్పిపోవటం, పీటల మీద పెళ్ళిళ్ళు ఆగిపోవటం, ఆఖరుకు మొగుడు పెళ్ళాలు విడిపోవటం ఈ లోకంలో జరగని వింతేమీ కాదు. అందుకే వచ్చిన ఈ అవకాశాన్ని విడిచిపెట్టకూడదు. ఏదో కారణంతో అప్పారావు సంబంధాన్ని త్రోసి ఈ సంబంధం కుదుర్చుకోవటమే అన్ని విధాలా మంచిది అన్న నిర్ణయానికి వచ్చేసిన రాఘవయ్య ఆ మధ్యాహ్నం
సుందరం ఇంటికి వచ్చాక ఈ విషయం చెప్పాడు. తండ్రి మాటలు విన్న సుందరానికి మతిపోయింది. ఈయనకు పిచ్చిగాని పట్టలేదు కదా అనుకున్నాడు. అనుకోవటమే కానీ అనే ధైర్యం లేదు. అయినా తెగువ చేసి అప్పారావు గారి సంబంధం కాదనటం చాలా తప్పు కదా నాన్న అన్నాడు. తప్పు ఒప్పుల సంగతి నేను చూసుకుంటాను. అయినా ఇప్పుడు మహా నాయకులే ఒక మాట మీద నిలబడటం లేదు. ఈ గడ్డ మీద పుట్టి పెరిగి వారు ఏం చెబుతున్నారో వింటూ వారు చేసేది చూస్తూ ఇంకా తప్పొప్పుల గురించి పట్టించుకుంటూ కూర్చుంటే ఎలారా పిచ్చి సన్నాసి? నన్ను అడిగితే నేడు ప్రతి మనిషి గాలి ఎటు వీస్తే అటు ఎగిరిపోయే గడ్డి పరకను దృష్టిలో పెట్టుకోవాలిరా వెర్రివాడా. అంచేత శుక్రవారం పిల్లను చూడటానికి వెళ్లేందుకు సిద్ధంగా ఉండు అంటూ ఉదాహరణోపేతంగా చెప్పి ఆ తర్వాత కళ్ళెర చేశాడు రాఘవయ్య. ఎన్నో అడగాలనుకున్న సుందరం దాంతో పిల్లిలా అయిపోయి మెల్లగా తన గదిలోకి వెళ్ళిపోయాడు. అనుకున్నట్టుగానే శుక్రవారం ఉదయం 11 గంటలు అయ్యేసరికి సింహాచలం కొండ దగ్గర సుందరంతో పాటు బస్సు దిగి అక్కడికి సమీపంలో ఉన్న కాబోయే వియ్యంకుడి ఇల్లు చేరుకున్నాడు రాఘవయ్య. సింహాచలం పురోహితుడు పావనశాస్త్రి వాళ్లను సగౌరవంగా ఆహ్వానించి రుచికరమైన పలహారాలతో పాటు కూల్ డ్రింక్స్ వారి ముందుంచారు. కూల్ డ్రింక్ తాగుతూ డాబా ఇల్లు చిన్నది అయినా చాలా అందంగా ఉంది అనుకున్నాడు రాఘవయ్య. లోపలి ఫర్నిచర్ వగైరాలు చూశాక అతడి కళ్ళు ఒకంతసేపు గిర్రున తిరిగాయి. సింహాద్రి అప్పన్న మహిమల గురించి చెబుతూ కూర్చున్నాడు సింహాచలం. ఆ కబుర్లకు అంతం కనిపించలేదు. తాము వచ్చి గంట అవుతున్నా అమ్మాయిని చూపించకపోవటంతో ఏంటి ఆలస్యం? అమ్మాయిని తీసుకురండి, చూసి మేము తొందరగా వెళ్ళిపోవాలి అన్నాడు అసహనంగా రాఘవయ్య. నేను ముందే చెప్పి వచ్చాను, అయినా ఏంటో ఇంత అంటున్న సింహాచలం మాటలు పూర్తి కాకుండానే బయట ఆటో వచ్చి ఆగింది. అందులోంచి బెల్లంకొండ అప్పారావు దిగి లోపలకు వచ్చాడు. అతన్ని చూస్తూనే అదిరిపడ్డారు సుందరం రాఘవయ్యలు. ఏం బావా, ఇప్పుడేమంటావు? మీ వియ్యంకుడు మా అమ్మాయిని చూడటానికి వచ్చాడు అన్నాడు నవ్వుతూ సింహాచలం. మనుషులు ఎంత చెడిపోయారో కళ్ళారా చూస్తూ ఇంకేం మాట్లాడగలను? పందెం నువ్వే గెలిచావు బావా అని రాఘవయ్యను చూస్తూ, ఇదేం పని రాఘవయ్య గారు, మీరు ఎంతో మర్యాదస్తులని మాట తప్పరని అనుకున్నానే కానీ ఇంత నీతిమాలిన వాళ్ళని డబ్బు మనుషులని అనుకోలేదు. రేపు మరెవరో మీ అబ్బాయికి ఇంకా ఎక్కువ కట్నం ఇస్తామంటే ఇది కాదని వాళ్ళ వెంట పడతారన్నమాట. ఇప్పుడు ఇదే నిజమైతే నేను ఏమైపోవాలి? నా కుమార్తె బ్రతుకు ఏం కావాలి చెప్పండి అన్నాడు వస్తున్న ఆవేశాన్ని ఆపుకుంటూ అప్పారావు. ఆయన ఏం చేస్తాడు? ఇప్పుడు డబ్బు చేయలేని పని లేదు. ప్రస్తుతం ప్రతి దాంట్లోనూ పోటీ పెరిగినట్టే ఆ అబ్బాయిలకు పోటీ రేటు పెరిగిపోతుంది. నువ్వు అడిగిన డబ్బు వీలైనంత తొందరలో ఇస్తాను, కానీ ముందు ముహూర్తం పెట్టించేద్దాం. నా పందెం డబ్బు మాత్రం నాకు ఇచ్చివేయాలి సుమా అంటూ పకపక నవ్వాడు సింహాచలం. కొన్ని క్షణాల అనంతరం రాఘవయ్య వంక చూస్తూ, అయ్యా, ఇప్పటికే కొంతవరకు మీకు అర్థమై ఉంటుంది. మా బావగారు మీతో సంబంధం కుదుర్చుకున్నప్పుడు మేము ఊళ్ళో లేము. ఊరు నుంచి వచ్చాక నా దగ్గరకు వచ్చి పెళ్లి విషయం చెప్పాడు. పెళ్లికి 6 నెలలు గడువు ఉందని, ఆ సమయానికి కొంత డబ్బు సర్దుబాటు చేయమని నన్ను అడిగాడు. ఇప్పటి రోజుల్ని బట్టి సంబంధం కుదుర్చుకున్నాక అంతకాలం జాప్యం చేయటం మంచిది కాదు అని నేను చెప్పాను. మీరు అలాంటి వారు కాదు అన్నాడు బావ. ఇప్పుడు అంతటి నీతిమంతులు లేరు అని నేను అన్నాను. ఇలా మా ఇద్దరి మధ్య వాదన పెరిగి అది పందెం వరకు వెళ్ళింది. ఇదిగో ఇప్పుడు ఇంత కథ జరిగింది. డబ్బు కోసం పవిత్రమైన వివాహ బంధాన్ని తారుమారు చేసే పరిస్థితులు ఉండటం ఎంతైనా విచారించదగ్గ విషయం. రాఘవయ్య గారు, మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు మన్నించాలి. కానీ మీలాంటి పెద్దవారు కూడా ఇలా చేస్తే ఇక ఈ లోకంలో మాటలకు విలువ, మంచికి స్థానం ఎక్కడ ఉంటాయి చెప్పండి? ఇలా జరిగాక ఇంకా ఆలస్యం ఎందుకు? బావగారు ఇవ్వాల్సిన కట్నం డబ్బు ఓ వారం రోజుల్లో ఇచ్చేస్తాం. మీరు ఎలాగూ వచ్చారు. పావన శాస్త్రి కూడా సిద్ధంగా ఉన్నాడు కనుక రేపు నెలలో పెళ్లి ముహూర్తం పెట్టించేద్దాం. ఏం బావా, నువ్వేమంటావు అన్నాడు సింహాచలం. అలాగే బావా అన్నాడు ఆనందంగా అప్పారావు. మీకు సమ్మతమే కదండి? రాఘవయ్యను అడిగాడు సింహాచలం. జీవం లేని నవ్వుతో తల ఊపాడు రాఘవయ్య. జరిగిన అవమానానికి చిందిస్తూ సుందరం మహా కోపంతో తండ్రి వైపు చూస్తూ ఉండగా,
పంచాంగం తెరిచాడు పావనశాస్త్రి. ఇంతటితో కథ సమాప్తం. ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.